హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా? మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా? ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనము భారతదేశ సమాజం, ఇండియన్ సొసైటీ అనేటువంటి అంశం పైన మరి గ్రూప్ 2 అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి ఇది. మరి దీనిపైన చాప్టర్ వైజ్గా క్లాసెస్ అయితే చూస్తున్నామండి ఎంసీక్యూస్ రూపంలో. మరి ఈరోజు మన టాపిక్ మహిళలపై హింస, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. అంతకంటే ముందుగా సో గైస్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి గ్రూప్ 2 కావచ్చు, అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మరి కోర్స్ ఆఫర్ అయితే ఈ రోజుతో ముగుస్తుందండి. సో వెంటనే కోర్స్ తీసుకొని సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నటువంటి అభ్యర్థులకు ఇదే చివరి అవకాశం అండి. వెంటనే కోర్స్ తీసుకోండి, ఓకే? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో మహిళలపై జరిగే నేరాలను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది? ఆప్షన్ ఏ, భారతీయ శిక్షా స్మృతి క్రింద వచ్చే నేరాలు. ఆప్షన్ బి, స్థానిక మరియు ప్రత్యేక చట్టం ద్వారా గుర్తించిన నేరాలు. ఆప్షన్ సి, కాఫ్ పంచాయతీల ద్వారా వచ్చిన నేరాలు. ఇది సరైనదండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి, సి అనేది తప్పు, ఓకేనా? సి అనేది కాఫ్ పంచాయతీల ద్వారా వచ్చిన నేరాలు అనేవి తప్పండి. భారతీయ శిక్షా స్మృతి క్రింద నెక్స్ట్ స్థానిక మరియు ప్రత్యేక చట్టం ద్వారా గుర్తించిన నేరాలు, ఇవి రెండు కూడా భారతదేశంలో మహిళలపై జరిగేటువంటి వివిధ రకాల నేరాలుగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్, భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ క్రింద వచ్చే నేరాలు క్రింది వానిలో ఏవి? ఆప్షన్ ఏ, అత్యాచారాలు మరియు కిడ్నాప్, వరకట్నపు హత్యలు, శారీరక మానసిక లైంగిక వేధింపులు, సామాజిక వేధింపులు, యువతులను బలవంతంగా వ్యభిచారంలోనికి దించడం. ఏవి సరైనవండి? ఆప్షన్ 4 ఏబిసిడి అన్నీ కూడా సరైనవండి. ఇవన్నీ కూడా మరి నేరాలుగానే భారతీయ శిక్షా స్మృతి కింద పరిగణించబడతాయండి, ఓకే? నెక్స్ట్ వన్, స్థానిక మరియు ప్రత్యేక చట్టాల ప్రకారం గుర్తించిన నేరాలను క్రింది వాటిలో గమనించండి. సతీ సహగమనం, వరకట్నపు వేధింపులు, మహిళల పట్ల జరిగే అనైతిక ప్రవర్తన, మహిళలను అశ్లీలంగా చిత్రీకరించడం. ఆన్సర్ అన్నీ కూడా సరైనవే అండి. స్థానిక మరియు ప్రత్యేక చట్టాల ప్రకారం గుర్తించిన నేరాలు ఇవన్నీ, ఓకే? నెక్స్ట్ వన్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం భారతదేశంలో మహిళల పట్ల జరిగే నేరాలు క్రింది వాటిలో ఏవి? అత్యాచారాలు మరియు కిడ్నాపింగ్, వరకట్నపు హత్యలు, గృహహింస, లైంగిక వేధింపులు, రసాయనిక దాడులు, పరువు హత్యలు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం అంటే వీరు జరిపినటువంటి సర్వే ప్రకారము ఎలాంటి నేరాలు మహిళల పట్ల భారతదేశంలో జరుగుతున్నాయి?
ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి అన్నీ సరైనవే అండి. అత్యాచారాలు, కిడ్నాపింగ్, వరకట్నపు హత్యలు, గృహ హింస, లైంగిక వేధింపులు, రసాయనిక దాడులు, పరువు హత్యలు ఇవన్నీ కూడా మరి భారతదేశంలో మహిళల పట్ల తీవ్రంగా జరుగుతున్నటువంటి నేరాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో వేటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ బి అండి కాఫ్ పంచాయతీలు అండి. కాఫ్ పంచాయతీల యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వీటిని ఎక్కువగా నార్త్ ఇండియాలో చూడవచ్చండి. ఓకే, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంటుంది ఈ యొక్క కాఫ్ పంచాయతీల యొక్క. ఈ కాఫ్ పంచాయతీలు అంటే ఏంటంటే మామూలుగా పెద్దలు ఉంటారండి, గ్రామ పెద్దలు ఉంటారు కదా, వారు తీర్పునిచ్చి మరి ఏదైనా చేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుందామని అనుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, వేరు వేరు మతాలు కావచ్చు, వేరు వేరు కులాలకు చెందిన వారు అనుకోండి. ఓకేనా, వీరు ఏం చేస్తారు, ఈ కాఫ్ పంచాయతీల వారు వేరు వేరు కులాలకు చెందిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారిని చంపేయండి కానీ లేదా వెలివేయండి కానీ చెప్పేసి తీర్పిస్తారు వీరే. ఓకే, అదొక పంచాయతీలాగా, ఇది చట్ట వ్యతిరేకము. అయినప్పటికీ కూడా మరి వీరు అలాంటి తీర్పులు ఇవ్వడంతో వారిని చంపివేసే స్థితికి అయితే వెళ్తారండి. ఓకేనా, ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్ కూడా ఉత్తర భారతదేశంలో. నెక్స్ట్, భారతదేశంలో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలు క్రింది వాటిలో ఏవి? ఎక్కడండి? ఆప్షన్ బి హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే కాఫ్ పంచాయతీలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్, భారతీయ నేర గణాంక బ్యూరో నివేదిక ప్రకారం క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? చూద్దాం. మొత్తం నేరాల విషయంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మొత్తం నేరాల రేట్ల అగ్రస్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ. మహిళలపై దాడుల రీత్యా సురక్షిత ప్రదేశం లక్షద్వీప్. వరకట్న కేసులు అధికంగా ఉన్న రాష్ట్రము ఒడిస్సా. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 4 ఏబిసిడి అన్నీ కూడా సరైన సమాధానాలే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ ఏ పోర్నోగ్రఫీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఎక్కువగా అత్యాచారాలకు గురయ్యే వారి వయసు 14 నుంచి 18 సంవత్సరాలు. ప్రతిరోజు సగటున అత్యాచారాలు 100. ప్రతిరోజు సగటు జరిగే లైంగిక వేధింపులు 364. సరైన సమాధానం ఆప్షన్ ఈ అండి. ఓకేనా, అన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్, మహిళలపై జరుగుతున్న హింసలను పరిశీలిస్తే క్రింది వారిలో ఎవరు ఎక్కువగా హింసలకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది? దళితులు, నిస్సహాయులు, పరస్పర వ్యక్తిగత నైపుణ్యాలు లేనివారు. ఎవరు మరి హింసలకు గురవుతున్నారండి? ముఖ్యంగా మహిళలు. ఆప్షన్ 3 ఏబిసిడి 3 కూడా అండి. దళితులు, నిస్సహాయులు, పరస్పర వ్యక్తిగత నైపుణ్యాలు లేనటువంటి వారిపైన మరి ఎక్కువగా హింసలైతే జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన సమాధానం ఎంచుకోండి. ప్రపంచంలో మానభంగాలకు రాజధాని భారతదేశం. ఆప్షన్ బి భారత్లో మానభంగాలకు రాజధాని ఢిల్లీ. ఆప్షన్ సి భారత్లో జరిగే 4 రేప్ కేసులలో ఒకటి ఢిల్లీలో నమోదవుతుంది. ఆన్సర్ 3 సరైనవే అండి. ప్రపంచంలో మానభంగాలకు రాజధాని భారతదేశమే. ఇది నెక్స్ట్, భారత్లో మానభంగాలకు రాజధాని మళ్ళీ ఢిల్లీ. ఎక్కువగా భారత్లో జరిగే 4 రేప్ కేసులలో ఒకటి ఢిల్లీలో నమోదవుతుంది. ఓకేనా, నెక్స్ట్, ఎన్సిఆర్బి నివేదిక ప్రకారము, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము భారతదేశంలో ఎక్కువగా అపహరణలకు గురవుతున్న వారు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ 82.20% మహిళలు మాత్రమే. ఆప్షన్ బి 15 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు. ఆన్సర్ ఏబి 2 కూడా సరైనవే అండి. అపహరణకు గురవుతున్న వారు ఎవరు ఎక్కువ అండి? మహిళలు మాత్రమే. 82 నుంచి 82%, దాదాపు 83% మహిళలు.
అది కూడా 15 నుంచి 30 సంవత్సరాల వయసు గల మహిళలు ఎక్కువగా మరి అపహరణకు గురవుతున్నట్లుగా రికార్డు బ్యూరో ఎన్సీఆర్బీ వారైతే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో యాసిడ్ దాడులకు ముఖ్యంగా ఉపయోగించే ఆమ్లాలు ఏవి? సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము, HCl. ఆప్షన్ 3. ఈ మూడు కూడా యాసిడ్ దాడులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము, HCl. నెక్స్ట్ వన్, యాసిడ్ దాడులపై రాసిన ప్రముఖ గ్రంథము లాస్ట్ వర్డ్ రచయిత ఎవరు? యాసిడ్ దాడులపై ఈ యొక్క గ్రంథం రాయడం జరిగిందండి. ఆప్షన్ ఏ, నిఖిల్ దోవల్. ఎవరండి? నిఖిల్ దోవల్. నెక్స్ట్, క్రింది ప్రవచనాలను గమనించండి. వాదన: 2006లో ఢిల్లీలో యాసిడ్ దాడికి లోనైన లక్ష్మి కోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేసింది. నివేదిక: 2014న జస్టిస్ ఆర్ఎం లోథా ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిపై మార్గదర్శకాలను జారీ చేయమని నిర్దేశించింది. రెండింటిలో ఏది సరైనదండి? ఆప్షన్ 4. ఏ సరైనది, బి సరైనది, మరియు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటిదండి ఇది. ఓకేనా? 2006లో ఏం జరిగింది? ఢిల్లీలో యాసిడ్ దాడికి లోనైన లక్ష్మి కోర్టులో పిలివేసిందండి, ప్రజా ప్రయోజన వాద్యం వేసింది. అయితే దానికి 2014లో జస్టిస్ ఆర్ఎం లోథా ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిపై మార్గదర్శకాలను జారీ చేయమని నిర్దేశించింది కోర్టు. ఓకే, ఢిల్లీ హైకోర్టు. రెండు సరైనవే. నెక్స్ట్ వన్, జస్టిస్ ఆర్ఎం లోథా తీర్పు ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు క్రింది మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. అయితే క్రింది వాటిలో సరైన సమాధానము ఏంటి? ఏ మార్గదర్శకాలు జారీ చేసింది? సరైనవేంటి చూద్దాం. యాసిడ్ దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం. ఐపీసీ 326 సెక్షన్ ప్రకారం జీవితకాలం శిక్ష పడవచ్చు. ఆప్షన్ సి, 18 సంవత్సరాల లోపు వారికి యాసిడ్ అమ్మరాదు. నెక్స్ట్, యాసిడ్కు గురైన బాధితులకు నష్టపరిహారాన్ని 3 లక్షలకు పెంచాలని మరి ఇందులో పేర్కొన్నారు. ఏవి సరైనవి మరి? యాసిడ్ కొనుగోలుదారు పూర్తి వ్యక్తిగత చిరునామాను చూపాలి ఆ షాప్లో. ఓకే, సో ఆప్షన్ 3 అండి, ABCD సరైనవి. ఈ అనేది తప్పండి. ఓకేనా? ABCD సరైనది, ఈ అనేది తప్పు. జస్టిస్ ఆర్ఎం లోథా తీర్పు ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు అయితే జారీ చేయడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా అలోక్ దీక్షిత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేస్తున్న NGO పేరేంటి? యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా ఒక NGO అయితే పనిచేస్తుందండి, అలోక్ దీక్షిత్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో. ఏంటి? ఆప్షన్ ఏ, స్టాప్ యాసిడ్ ఎట్ టాక్టిక్స్. స్టాప్ యాసిడ్ ఎట్ టాక్స్. నెక్స్ట్ వన్, భారతదేశంలో పరువు హత్యలు, హానర్ కిల్లింగ్ జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఆప్షన్ ఏ, అన్ని సరైనవి. చూద్దాం. తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా వివాహము చేసుకున్నప్పుడు, వివాహేతర సంబంధం లేదా వివాహానికి ముందే సంబంధం ఉన్నప్పుడు, ఒకే గోత్రానికి చెందిన వారిని వివాహం చేసుకున్నప్పుడు, కులాంతర వివాహము చేసుకున్నప్పుడు, ఇవన్నీ కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. రాష్ట్రము మరియు అక్కడ ఉండేటువంటి పంచాయతీలను ఈ పేరుతో పిలుస్తారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, తమిళనాడు, సత్రోల్ కాప్. నెక్స్ట్, సేవ్ డాటర్స్, ఎడ్యుకేట్ డాటర్స్. సో ఎక్కడ ఇవి అనేది చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 1, 1 by 1 చూద్దాము. ఉత్తరప్రదేశ్, హర్యానాలో కాఫ్ పంచాయతీలు ఉంటాయి. తమిళనాడులో కట్టా పంచాయతీలు ఉంటాయి. సత్రుల కాఫ్లో కులాంతర వివాహాలకు అనుమతి ఉంటుంది. సేవ్ డాటర్స్, ఎడ్యుకేట్ డాటర్స్ 2015 కాఫ్ సదస్సులో అయితే నిర్ణయించడము జరిగింది. ఇంపార్టెంట్.
క్రింది వాటిలో సరికాని సమాధానం ఏది? భారతదేశంలో మనోజ్ బాబ్లీ హత్యతో మొదటిసారి కఫ్ పంచాయతీలు వెలుగులోకి వచ్చాయి. 2011 సుప్రీంకోర్టు భగవాన్ దాస్ కేసు తీర్పులో పరువు హత్యల్లో భాగంగా వ్యూహ రచన చేసి వారిని వదిలిపెట్టరాదని ఆదేశించింది. 2016లో అతిపెద్ద కాఫ్ సదస్సు జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ 2. ఏ మరియు బి రెండూ సరైనవే అండి. సి అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ వన్. 2013లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ మరియు సౌత్ ఆఫ్రికన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకారము గృహహింసకు గురయ్యే మహిళలు ఎవరి ద్వారా బాధపడుతున్నారు? ఆప్షన్ సి, భర్త వల్ల ఎక్కువగా బాధపడుతుండడం జరుగుతుంది. నెక్స్ట్, కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ప్రణాళికా సంఘము అధ్యయనం ప్రకారము భారతదేశంలో ఎంత శాతం మంది గృహహింసలో బాధితులుగా ఉన్నారు? ఎంత శాతం మంది? ఆప్షన్ బి, 40 నుంచి 80% మంది గృహహింసలో బాధితులుగా ఉంటున్నారండి మన దేశంలో. నెక్స్ట్ వన్. గృహహింసకు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. చూద్దాం. 25 సంవత్సరాల లోపు మహిళలు ఎక్కువగా గృహహింసకు గురవుతున్నారు. అల్పాదాయ వర్గాలకు చెందిన మహిళలు ఎక్కువగా గృహహింసకు గురవుతున్నారు. మద్యపాన వ్యసనము బారిన పడిన కుటుంబాలలో ఇది అత్యధికంగా ఉంటుంది. పట్టణాలలో మాత్రమే అధికంగా కనిపిస్తుంది. ఏది సరైనదండి? ఆప్షన్ 2. ఏబిసి 3 సరైనవి, డి అనేది తప్పు. ఓకే, పట్టణాల్లో మాత్రమే అధికంగా కనిపిస్తుందండి. గ్రామాలలో కూడా మనకు ఇది గృహహింస అనేది ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది. రెండు సేమే. నెక్స్ట్, భారతదేశంలో వరకట్నం అనే సాంఘిక దురాచారము ఎన్ని దశలలో మార్పు చెందుతూ వచ్చింది? ఆప్షన్ ఏ, భారతదేశంలో కొన్ని సమాజాలలో కన్యాశుల్కం పద్ధతి ఉండేది. భారతదేశంలో సామాజిక అభివృద్ధి చెందినప్పటికీ నేటికి ఆదిమ తెగలలో కన్యాశుల్కం ఉంది. కన్యాశుల్కం భారతదేశ సమాజంలో ఉన్నత కులాలను మాత్రమే మొదట ఉండేది. నెక్స్ట్, మహమ్మదీయ సమాజంలో మెహర్ను వధువుకే ఇవ్వవలెనని మతము ఆదేశిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏబిసిడి అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్, భారతదేశంలో స్త్రీల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలుకు వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1956లో అమలుకు వచ్చింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. సో గైస్, అందరికీ కూడా రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. మళ్ళీ కోర్స్ అమౌంట్ పెరిగిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేసినా కూడా అమౌంట్ అయితే తగ్గదు. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.